భారత్ కు రష్యా మద్దతు అందిస్తోంది. మోదీకి ఫోన్ చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. భారత్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా తెలియజేశారు. పహల్గామ్ దాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు. టెర్రరిజం అంతానికి తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని పుతిన్ తెలిపారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. భారత్ కు రష్యా మద్దతు అందుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మోదీకి ఫోన్ చేశారు పుతిన్. పహల్గామ్ దాడిని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. టెర్రరిజం అంతానికి పూర్తి మద్దతు తెలిపారు పుతిన్. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్ చేసి తమ మద్దతును తెలియజేశారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. భారత్ కు రష్యా మద్దతు అందిస్తోంది. మోదీకి ఫోన్ చేశారు పుతిన్. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు పుతిన్. టెర్రరిజం అంతానికి తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది అంటూ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. పాక్ కి మద్దతుగా చైనా వాదం వినిపిస్తోన్న వేళ కరెక్ట్ టైంకి వ్లాదిమిర్ పుతిన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇండియన్ ఆర్మీకి రష్యాలో తయారైన ఇగ్లా-ఎస్ మిసైల్స్ డీల్ కుదిరింది. 250 కోట్ల విలువైన ఈ అగ్రిమెంట్ అత్యవసర సమయాల్లో వెస్టర్న్ ఫ్రంట్ డిఫెన్స్ ప్రోగ్రామ్ విభాగంలో రష్యా ఇండియాతో చేసుకుంది. ఈ క్షిపణులు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కి సరఫరా కూడా జరిగిపోయింది. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కేటగిరీలో కొన్ని రోజుల క్రితమే ఈ ఆయుధాలు ఆర్మీకి డెలివరీ అయినా తాజాగా మరో బ్యాచ్ రష్యా నుంచి రక్షణ దళాలకు వచ్చాయి. పహల్గామ్ దాడి తర్వాతే ఈ రెండో బ్యాచ్ ఆయుధాలను రక్షణ శాఖ తెప్పించుకుంది. వీటితో పాటే ఇండియన్ ఆర్మీ 48 రాకెట్ లాంచర్లు, 90 షౌరాజ్ మిసైల్స్ కు కూడా టెండర్లు పిలిచింది. పహల్గామ్ దాడిని ఖండించిన రష్యా ఆదివారం జరిగిన ఆర్కిటిక్ సర్కిల్ సమావేశంలో సిమ్లా అగ్రిమెంట్ ను అమలు చేయాల్సిందేనంటూ పాకిస్తాన్ కు సూచించింది. ఇదే సమయంలో యూరోప్ సహా వెస్టర్న్ కంట్రీలకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ షాక్ ఇచ్చారు. మాకు ఈ సమయంలో పార్ట్నర్స్ కావాలే తప్ప ప్రీచర్లు కాదంటూ చురకవేశారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై యూరోప్ సహా కొన్ని దేశాలు సుద్దులు చెప్పగా జైశంకర్ ఇలా కౌంటర్ ఇచ్చారు. తమ దేశంలో తాము పాటించని ప్రవచనాలు మాకు అక్కర్లేదన్నారు జైశంకర్. బ్రేకింగ్ న్యూస్. భారత్ కు రష్యా మద్దతు అందిస్తోంది. మోదీకి ఫోన్ చేశారు పుతిన్. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు పుతిన్. టెర్రరిజం అంతానికి పూర్తి మద్దతు తెలిపారు పుతిన్. అయితే పాక్ కి మద్దతుగా చైనా వాదం వినిపిస్తోన్న వేళ కరెక్ట్ టైంకి వ్లాదిమిర్ పుతిన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇండియన్ ఆర్మీకి రష్యాలో తయారైన ఇగ్లా-ఎస్ మిసైల్స్ డీల్ కుదిరింది. 250 కోట్ల విలువైన ఈ అగ్రిమెంట్ అత్యవసర సమయాల్లో వెస్టర్న్ ఫ్రంట్ డిఫెన్స్ ప్రోగ్రామ్ విభాగంలో రష్యా ఇండియాతో చేసుకుంది. ఈ క్షిపణులు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కు సరఫరా కూడా జరిగిపోయింది. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కేటగిరీలో కొన్ని రోజుల క్రితమే ఈ ఆయుధాలు ఆర్మీకి డెలివరీ అయినా తాజాగా మరో బ్యాచ్ రష్యా నుంచి రక్షణ దళాలకు వచ్చాయి. పహల్గామ్ దాడి తర్వాతే ఈ రెండో బ్యాచ్ ఆయుధాలను రక్షణ శాఖ తెప్పించుకుంది. వీటితో పాటే ఇండియన్ ఆర్మీ 48 రాకెట్ లాంచర్లు, 90 షౌరాజ్ మిసైల్స్ కు కూడా టెండర్లు పిలిచింది. పహల్గామ్ దాడిని ఖండించిన రష్యా ఆదివారం జరిగిన ఆర్కిటిక్ సర్కిల్ సమావేశంలో సిమ్లా అగ్రిమెంట్ ను అమలు చేయాల్సిందేనంటూ పాకిస్తాన్ కు సూచించింది. ఇదే సమయంలో యూరోప్ సహా వెస్టర్న్ కంట్రీలకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ షాక్ ఇచ్చారు. మాకు ఈ సమయంలో పార్ట్నర్స్ కావాలే తప్ప ప్రీచర్లు కాదంటూ చురకవేశారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై యూరోప్ సహా కొన్ని దేశాలు సుద్దులు చెప్పగా జైశంకర్ ఇలా కౌంటర్ ఇచ్చారు. తమ దేశంలో తాము పాటించని ప్రవచనాలు మాకు అక్కర్లేదన్నారు జైశంకర్.